వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిపోయింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టింది. కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ 1,000 రూపాయలు పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. త్వరలో కూడా మెగా డిఎస్సి, దట్ ఈస్ సిబిఎన్.